వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నూతన ఎస్పీగా మహేశ్వరరెడ్డి బాధ్యతల స్వీకరణ. శ్రీకాకుళం జిల్లా నూతన ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డి సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైమ్ రేటు నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా ఉంటుందని పేర్కొన్నారు. మీడియా సహకారంతో సమన్వయంగా పనిచేస్తామని ఆయన వెల్లడించారు. నా పేరు మహేశ్వర్ రెడ్డి. సో నేను 2019 బ్యాచ్కి సంబంధించిన ఆఫీసర్ని. సో ఈరోజు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో ఇంతకుముందు వచ్చేసి నేను మనకి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ చింతూరు సబ్ డివిజన్లో ఏఎస్పీగా చేశాను. దాని తర్వాత అక్కడే అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, మనకి మావోయిస్ట్కి సంబంధించి ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో సీతారామరాజు డిస్ట్రిక్ట్లోనే ఓఎస్డీ రంపచోడవరంగా వర్క్ చేశాను. సో ట్రాన్స్ఫర్స్లో ఇప్పుడు ఇది ఫస్ట్ డిస్ట్రిక్ట్ నాకు. సో బేసిక్గా మనకి ఈ ఛాన్స్ ఇచ్చిన గవర్నమెంట్కి అండ్ సీఎం సార్కి అండ్ డిప్యూటీ సీఎం సార్కి అండ్ డీజీపీ సార్కి అండ్ సీనియర్ ఆఫీసర్స్కి ఐ రియలీ థ్యాంక్ దెమ్. ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, చిల్డ్రన్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, అండ్ ఎన్ఫోర్స్మెంట్లో మనకి గాంజా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కావచ్చు, వాటిపైన మనం 100% ఫోకస్ చేస్తాము. దాంతోపాటుగా మనకి పబ్లిక్కి పోలీస్ పైన ఒక కాన్ఫిడెన్స్, ఆ ట్రస్ట్, నమ్మకం ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ చేసేదని వర్కింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఈ డిస్ట్రిక్ట్ సంబంధించి ఇంకా ఫర్దర్గా ఒకసారి టీంతో మొత్తం నేను మాట్లాడాలి ఇక్కడున్న ఆఫీసర్స్ తోటి. సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఒకసారి అనాలిసిస్ చేసుకున్న తర్వాత డీటెయిల్గా మళ్ళీ మీతో మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ డే కాబట్టి ఇక్కడ ఇష్యూస్ ఏమున్నాయి ఏమన్నది నేను కూడా ఒకసారి తెలుసుకోవాలి. అండ్ పబ్లిక్కి, మీడియాకి, అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, సో మీరు డెఫినెట్గా ఏ ఇష్యూ ఉన్నా కూడా అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా ఎస్పీ ఆఫీస్, నన్ను ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఏం అవసరం లేదు. మీరు మాకు ఇష్యూస్ కానీ ఏదైనా కానీ మీరు మాకు చెప్తే దానికి అడ్రస్ చేయడానికి 100% ట్రై చేస్తాం. తర్వాత ఆఫీసర్స్ అందరితో మాట్లాడిన తర్వాత అప్పుడు మీతో నేను మళ్ళీ పిలిచి డెఫినెట్గా మాట్లాడతాను. సో అప్పుడు మీరు మనకి చెప్తే నాకు కొంచెం అర్థమవుతుంది అండ్ మీకు కూడా నేను ఏదన్నా ఉన్నా కూడా నేను ఆన్సర్ ఇవ్వగలను. ఎందుకంటే ఇష్యూ ఏంటో తెలియకుండా మనకి